ఆల్సో క్లైమాక్స్లో షర్ట్లెస్ ఏదో అన్నమాట. కట్ చేస్తే నవంబర్లోనే షూట్ చేయాలి. సీజీ వర్క్ బోర్డ్ అంత ఉంది, దాని తర్వాత సంజయ్ దత్ గారి డేట్స్ అవన్నీ చాలా కన్ఫ్యూజన్ ఉంటాయి. స్కంద సెప్టెంబర్ రిలీజు, అక్టోబర్ నవంబర్ 2 months గ్యాప్ ఉంది. సో ఐ థింక్ స్కంద రిలీజ్ అప్పుడు లేను అనుకుంటా. 2 months ముందర నుంచే స్టార్ట్ చేశా. ఐ వెంట్ టు బాలీలో ఒక ప్లేస్ ఉంటే, సో మొత్తం ఫోన్లన్నీ ఆఫ్ చేసి అక్కడ 15 days 1 month అలా ఉండి మొత్తం సెట్ చేసుకుని వచ్చా. ఇంకా ప్యూర్లీ దాని మీదే పెట్టారు మొత్తం టైం అంతా ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ ఏంటంటే యూ హ్యావ్ టు బీ, అంటే అప్పుడు అంత క్లిక్ అయిన క్యారెక్టర్ మళ్ళీ అదే ఫీలింగ్ రావాలంటే యూ హ్యావ్ టు బీ ఇన్ దట్. ఇది బల్సన్ శంకర్ లాగా కాకుండా ఇస్మార్ట్ శంకర్ లా ఉండాలి. నాకు అనిపించింది ఏంటంటే దానికి దీనికి జస్ట్ 1 month గ్యాప్ లో మళ్ళీ స్టార్ట్ చేసాం అన్నంత ఆ లుక్ ఉందన్న ఇస్మార్ట్ శంకర్ డబుల్ ఇస్మార్ట్కి. సో డెడికేషన్ మాత్రం, కానీ ఆ టైం ఫ్రేమ్లో మరీ అంత ఫాస్ట్ కూడా చేయకూడదు. ఇట్స్ నాట్ హెల్దీ, బట్ కొన్నిసార్లు తప్పదు చేయాలి కాబట్టి. సో 86 to 68 మళ్ళీ ట్రైలర్ రిలీజ్లో ఫంక్షన్లో ఈవెంట్లో మీరు మాట చెప్పారు ఆడియన్స్కి ఉద్దేశిస్తూ.